హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎందుకంటే సమాజంలో మనం ఎన్నో రకాలుగా బతుకుతూ ఉంటాం. మధ్య తరగతి నుంచి, పేదల నుంచి, అత్యంత ధనికుల నుంచి ఇట్లా ఎన్నో రకాలుగా బతుకుతూ ఉంటాం. అందరూ కూడా చేసేటువంటి కార్యక్రమం ఏరా అంటే వాళ్ళ స్థాయిలో భవిష్యత్తులో పిల్లలకి, ఆ పిల్లలకి తరాలకి సరిపోయే రకంగా ఏదో ఒక రకంగా మనం ఆర్థిక పరంగా మనం ఎంతో కొంత వాళ్ళకు వంశానికి కాస్త మిగిల్చి వెళ్ళాలనే ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కష్టపడతారు. కొంతమంది అక్రమ మార్గంలో సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల బిజినెస్‌లని ఏదో ఒక రకంగా ఆహ్, అంటే కుటుంబాన్ని పోషించడంతో పాటు త దాని తర్వాత ఆ పిల్లలకి గూడా సంపాదన కోసం తెగ పాకులాడుతూ ఉంటారు. అలాంటి వారిని ఇవాళ మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. ఎందుకంటే ఇందులో అంటే మీరు తప్పుగా అనుకోబాకండి, ధనికులు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళు తరాలకు సరిపోయే ఆస్తున్నప్పటికి కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. కానీ ఎవరు గూడా ప్రతి ఒక్కరు గూడా 1000 ఏళ్ళు ఎవరు బతకరు. మహా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతకడమే ఎక్కువ. అంత జీవితం ఆ జీవితానికి అంత ఆస్తులు అవసరం. ఎందుకంటే మనం ఉదాహరణ చూస్తే దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎంతోమంది అసలు దేశం గురించే మనం చెప్పుకున్నాం. దేశంలో మనకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి అప్పట్లో జయలలిత గాని, కరుణానిధి గాని, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు కావచ్చు. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రజాసేవ గాని, అదేవిధంగా ఆస్తులు గాని, ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిలో కలిసిపోయే పరిస్థితే. మరి వాళ్ళందరూ కూడా చాలా గొప్పోళ్ళు. ఎంతో ప్రజా ఆదరణ పొందినటువంటి నేతలు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ భూమిలో కలిసిపోయారు. బట్ నేను ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, అన్నీ ఉండి మనకు అంటే భగవంతుడు మనకు అన్ని రూపం గాని, అన్ని రకాలుగా మనకిచ్చి, మనకు తల్లిదండ్రులనిచ్చి, సంపాదనిచ్చి, పిల్లలు అంటే బిడ్డలనిచ్చి, ఇట్లా వంశాన్ని వృద్ధి చేసే రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా సహాయం చేయడానికి మనకు చాలామందికి చేతులు రావు. ఎందుకంటే అది అంతే. దాని గురించి ఎక్కువ చెప్పుకోకూడదు. మళ్ళా ఏదో ఇతను విమర్శిస్తున్నారనేది రకరకాలుగా వస్తాయి. కానీ దివ్యాంగులండి, నేను ఈ ఫోటోస్, ఈ వీడియోస్ కనుక చూపిస్తే అసలకి నిజంగా వీళ్ళకి ఇంత మానవత్వం ఉందా? అంటే వాళ్ళు బతికేదే అరకొర జీవితం బతుకుతూ ఉంటారు. వాళ్ళు బతికేదే ఇవాళ పింఛన్లు ఇస్తే గానీ వాళ్ళు బతికేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటిది వాళ్ళు ఆ పింఛన్లు ఎందుకంటే ఈ ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, స్వచ్ఛందంగా కొంతమంది నాకు అక్కడ సహాయం పొందినటువంటి వాళ్ళు కొంతమంది నాకు పంపారు. అది వాళ్ళు చేసిన సహాయం ఎవరికిరా అంటే ఆహారం నిత్యావసరం అనేటటువంటి ఒక దీంతో వికృతమాల అంటే ఇక్కడ తిరుపతి సమీపంలోని వికృతమాల వద్ద టీసీఎల్ కంపెనీ ఉంది. అక్కడొచ్చి ఒక నీలాద్రి అపార్ట్మెంట్స్‌లో లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళు అంటే మతి స్థిమితం లేని వాళ్ళకందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక చోట తీసుకొనొచ్చి వాళ్ళకు నిత్యం ఆహారం పెట్టడం గానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి వికలాంగులు వీళ్ళు అందరూ కూడా తలా కొంచెం వేసుకొని వాళ్ళకందరికీ కూడా నిత్యావసరాల సరుకులు గానీ, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకు నేరుగా పోయి సప్లై చేయడం జరిగింది. ఎంత అద్భుతం చెప్పండి. ఎందుకనంటే ఇవాళ పింఛన్లు తీసేస్తున్నారు. ఆ పింఛన్లు లేదంటే మీకు ఎక్కువగా వీళ్ళకు పింఛన్లు ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు 15,000 ఇస్తున్నారు. లేదంటే ఒక 6,000 ఇస్తున్నారు. లేదంటే వీళ్ళకు కొంతమంది డాక్టర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లు గ్రామాల్లోకి వచ్చి వాళ్ళకు పర్సంటేజ్ తగ్గిచ్చేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. మరి వీళ్ళకి ఇంతంత పింఛన్లు తీసుకోవాలా? వీళ్ళు కూడా చదువుకోని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు కూడా ఏదైనా సరే ఉద్యోగాలు చేసుకోవచ్చు గదా! ఇట్లా రకరకాలుగా ఎత్తు పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ చూసారా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పింఛన్‌ని కూడా వాళ్ళు వాళ్ళ దుర్భరమైనటువంటి ఇబ్బందులు, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా వాళ్ళ మనసు చూడండి. ఎంత అద్భుతంగా వాళ్ళు అంటే మనము భగవంతుడు మనకి ఈ రూపం ఇచ్చాడు. భగవంతుడు మనకు ఈ రకంగా ఈ జీవితంలో, ఈ జన్మలో ఈ విధంగా ఇచ్చారు అని ఎక్కడా కూడా వాళ్ళు అనుకోకుండా మన వల్ల అయిన సహాయం మనం చేద్దాం అనే ఒక దీంతో మతి స్థిమితం లేని వాళ్ళకందరికీ కూడా అంటే అసలు ఆలోచన రావడమే గొప్ప. అంటే అంతకుముందు నేనేం చెప్పానంటే
ఎంతో కొంత సంపాదించాలి, ఎంతో సంపాదించాలి. ఇవాళ మన బిడ్డలకి, దాని తర్వాత వాళ్ళ బిడ్డలకి, అంటే ఇవాళ మన బిడ్డలకి ఇస్తే రేపు పొద్దున మన బిడ్డలు దాన్ని సంపాదించుకుంటారో లేదు, కాబట్టి వాళ్ళ బిడ్డలకు కూడా వచ్చే రకంగా ఇంకొక 3-4 తరాలకు వచ్చే రకంగా ఆస్తులు మనం ఇప్పుడే కూడబెట్టి వెళ్ళిపోదాం అనేటటువంటి సమాజంలో ఇవాళ మనం ఉన్నాం. అందువల్లని చేయరాని తప్పులు చేస్తున్నారు, చేయరానటువంటి ఘోరాలు చేస్తున్నారు. ఆస్తుల సంపాదన కోసం తల్లిదండ్రుల్ని లేదంటే రక్త సంబంధాలని అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు, మానవత్వం పక్కన పెట్టేస్తున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ఆస్తుల కోసం అక్కచెల్లెలు కొట్టుకుంటున్నారు, ఆస్తుల కోసం ప్రత్యర్థులు అంటే రకరకాలుగా దాడులు చేస్తూ ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఇప్పుడున్నటువంటి సమాజంలో దివ్యాంగులు ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఇంకా కూడా ఎన్నో వర్ణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు పింఛన్ తీసుకునే సందర్భంలో కానీ అంటే నేను గతంలో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో మాకు 15,000 ఇస్తుంటే చాలామందికి బాధ కలుగుతుంది సార్, ఒప్పడం లేదు, ఈ విధంగా పింఛన్లు మీకు 15,000 ఇవ్వాలా, మీరు కూడా చదువుకున్నారు కదా, ఏదైనా ఉద్యోగం చేసుకొని బతుక్కోవచ్చు కదా, ఇట్లా రకరకాల కామెంట్స్ చేశారు. చాలా బాధ అనిపించింది. ఇవాళ రోజుకి 500, నెలకి 15,000, ఒకవేళ పర్సంటేజ్ కింద 15,000 ప్రభుత్వం పింఛన్లు ఇస్తుంది. బట్ దాన్ని ప్రభుత్వం ఇచ్చేదాన్ని కూడా ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి ఈ వెరిఫికేషన్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోండి, సరే అవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు, మొన్న కూడా పింఛన్లు ఇచ్చారు, నెక్స్ట్ మంత్ కూడా ఇస్తారు, అది నిరంతర ప్రక్రియ. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఔదార్యం, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిందే. ఏమి చేసినా ఏమి చెప్పినా దీన్ని వర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. నిజంగా చాలామంది వాళ్ళందరూ నేరుగా వెళ్ళి అక్కడ ఆ ఫొటోస్ చూస్తా అంటే ఒక ఫోటో చూపిస్తాను మీకు నేను, చూడండి. వాళ్ళకందరికీ మతిస్థిమితం లేని వాళ్ళకందరికీ కూడా దివ్యాంగులు వెళ్ళి నేరుగా వాళ్ళకందరికీ కూడా నిత్యావసరాల సరుకులు, బట్టలు ఇట్లా రకరకాలుగా వాళ్ళ సహాయం వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు కూడబెట్టుకోవచ్చు కదా, ప్రభుత్వం ఇచ్చేది మనకి ఇంతే కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ మనకు పింఛన్ వస్తుందో రాదో, దాని తర్వాత పింఛన్ వస్తుందో రాదో, మరి ఈ 6,000లోనో ఈ 15,000లోనో లేదంటే ఈ 10,000లోనో మనం ఒక 4-5,000 మనం కూడబెట్టుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు మనం వాళ్ళకి సహాయం చేయాలి, లేదంటే వేరే వాళ్ళకి మతిస్థిమితం లేని వాళ్ళకి మనకెందుకు సహాయం చేయాలి, వాళ్ళకి ఎందుకు చేయాలి మనము అని పెట్టుకోవచ్చు కదా. అక్కడ లేదు. ఉన్న దాంట్లో వాళ్ళు కొంచెం తిని, ఉన్న దాంట్లో వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చినా, ఎందుకంటే ప్రభుత్వ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఇలాంటి దాన్ని గుర్తించండి. ఇలాంటి వారిని ఏదైతే దివ్యాంగులకు సంబంధించి వీళ్ళందరినీ కూడా మీరు గుర్తించండి. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు కూడా అంటే మీరు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు బతకడానికి మీరు పెట్టుకోండి అని ప్రభుత్వం నెల వాళ్ళ పింఛన్లు ఇచ్చినా కూడా దాంట్లో కూడా కొంచెం మిగిలి పెట్టుకొని, దాంట్లో కూడా కొంచెం వాళ్ళు ఎత్తి పెట్టుకొని ఇలాంటి పేదలకి, ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళకందరికీ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు పాదాలు కడిగి పూజ చేయొచ్చు, వాళ్ళని చాలా ఇదిగా చేయొచ్చు. ఎందుకంటే ఇంత మనసు బహుశా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నటువంటి సమాజంలో ఎవరికీ లేదండి. నిజంగా దివ్యాంగులు ఇంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్దాం. ఒక జర్నలిస్ట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వాళ్ళు అంటే ఈ ఫొటోస్ పంపించిన సందర్భంలో. సో మొత్తం మీద వీళ్ళు అవన్నీ కూడా నేను మీకు ఫొటోస్ అని నేను పోస్ట్ చేస్తాను. ఇంకా కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి. సో మొత్తం మీద మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. దివ్యాంగులుగా మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. సో వ్యూవర్స్ కూడా మీరు కూడా మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ రూపంలో మీరు కూడా పెట్టండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మతిస్థిమితం లేని వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే దివ్యాంగులు వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే గాన ఇది స్వాగతించే విషయంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్స్ అండి.